రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిసారిగా ఆన్లైన్లో డిఎస్సి పరీక్ష నిర్వహణ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో పరీక్షా కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మొత్తం 14 జిల్లాల్లో 56 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఆగస్టు 5 వరకు డిఎస్సి పరీక్షల నిర్వహణ కొనసాగుతుంది. 11,062 పోస్టుల భర్తీకి గాను ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేశారు. రైట్ ఇక తెలంగాణలో డిఎస్సి పరీక్ష ప్రారంభమైంది. తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఆన్లైన్లో డిఎస్సి పరీక్ష నిర్వహిస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. 14 జిల్లాలకు సంబంధించి 50 పరీక్షా కేంద్రాల్లో డిఎస్సి పరీక్ష నిర్వహణ కొనసాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందిస్తారు. భవిత. సువర్ణ, ఈ రోజు నుంచి డిఎస్సి పరీక్షలు అయితే ఎట్టకేలకైతే ప్రారంభమయ్యాయి. గత కొంతకాలం కూడా నిరుద్యోగులు రోడ్డెక్కిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఖచ్చితంగా డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలంటూ కూడా వాళ్ళు ధర్నాలు రాస్తారోకలు చేసిన పరిస్థితి ఉంది. అయితే దానికి చెక్ పెట్టేందుకు ఆ ఉత్కంఠ కూడా చెక్ పెట్టింది. ఈ రోజు నుంచి ఎట్టకేలకైతే పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి సెషన్కి సంబంధించిన పరీక్ష మరికొద్ది సేపట్లో కూడా క్లోజ్ చేసుకోపోతున్నారు. అయితే ఈ రోజు మొదటి రోజు కావడంతో స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన పరీక్ష, సోషల్ స్టడీస్, ఫిజికల్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే మొత్తం 13 జిల్లాలకు సంబంధించి 56 కేంద్రాలను అయితే పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు మొట్టమొదటిసారిగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఆన్లైన్ పరీక్ష అయితే ఈరోజు నిర్వహిస్తున్నారు. అయితే దానికి అనుగుణంగానే ఏర్పాట్లు అయితే కంప్లీట్ చేశారు. బయోమెట్రిక్ కూడా ఈ పరీక్షలో తీసుకోపోతున్నారు. అయితే అన్ని పోటీ పరీక్షల విధంగానే ఈ పోటీ పరీక్షకు సంబంధించి కూడా కండిషన్స్ అప్లై అని చెప్పేసి అధికారులు చెప్పారు. గంటకు ముందుకే పరీక్షా హాల్కి కేంద్రానికి చేరుకోవాలి. 15 నిమిషాల ముందే కేంద్రం యొక్క గేట్లు కూడా క్లోజ్ చేయబడతాయని చెప్పేసి చెప్పారు. అంతేకాకుండా పరీక్షా కేంద్రంకి దాదాపు కిలోమీటర్ మేర ఎలాంటి పరీక్షా కేంద్రాలకు సంబంధించి జిరాక్స్ సెంటర్లు కావచ్చు, ఇంటర్నెట్ సెంటర్లు కావచ్చు పూర్తిగా క్లోజ్ చేయాలని చెప్పారు. దాదాపు 5కు మించి ఎక్కడ కూడా అభ్యర్థులు అంటే మంది గుమికూడదు అని చెప్పారు. ఖచ్చితంగా ఈ నిబంధనలు మాత్రము ఈ రోజు నుంచి ఆగస్టు 5 వరకు కూడా అమల్లో ఉంటాయని చెప్పారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షా కేంద్రాలకు దరిదాపు సమయంలో కూడా ఇలాంటి నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. అయితే మొత్తంగా గత ఏడాది డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ గత ప్రభుత్వం రిలీజ్ చేసిన విషయం మనకు తెలిసింది. దాదాపుగా 5,089 పోస్టులకు సంబంధించి డిఎస్సి పరీక్ష నోటిఫికేషన్ గత ప్రభుత్వం జారీ చేయగా అది నవంబర్లో నిర్వహించాల్సింది ఉండే. అయితే నవంబర్లో అసెంబ్లీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆ పరీక్షలు వాయిదా వేయడం జరిగింది. తర్వాత డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడము మళ్ళీ కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. మిగతా 5,000 పోస్టులకు సంబంధించి మరిన్ని పోస్టులను యాడ్ చేస్తూ 6,000 పోస్టులు యాడ్ చేస్తూ మరొక కొత్త నోటిఫికేషన్ ఫిబ్రవరిలో జారీ చేసింది. దీనికి సంబంధించి దాదాపుగా 11,062 పోస్టులను ఈ డిఎస్సి నిర్వహిస్తున్నారు. అయితే మొత్తంగా 11,062 పోస్టులకు గాను 2,79,956 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నిన్న సాయంత్రం వరకు కూడా 2.5 లక్షల మంది హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్నారు అన్నట్టుగా కూడా అధికారులు అయితే చెప్పినట్టు పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ 11,062 పోస్టులకు గాను దాదాపుగా స్కూల్ అసిస్టెంట్లు 2,849 పోస్టులు ఉండగా దానికి 1,61,746 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా ఎస్జిటి పోస్టులకు గాను 7,304 పోస్టులు ఉంటే దానికి 88,007 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా లాంగ్వేజ్ పండిట్లు అయితే 727 లాంగ్వేజ్ పండిట్లు ఉండగా అందులో 18,211 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా పీఈటీ పోస్టులకు సంబంధించి 182 పోస్టులు ఉండగా దాంట్లో 11,000కు పైచీలకు పోస్టులు అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకున్న పరిస్థితి. మొత్తంగా 11,062 పోస్టులకు సంబంధించి 2,79,956 మంది అయితే దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది. అయితే మొత్తంగా 2 సెషన్లలో ఈ పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. మొదటి సెషన్కి సంబంధించి ఉదయం 11 గంటలకు పరీక్ష స్టార్ట్ అయ్యి 11:30 గంటలకి పరీక్ష ముగుస్తుంది. ఇంకా రెండో సెషన్కి సంబంధించి
2 గంటలకు పరీక్ష స్టార్ట్ అవుతుంది, 4:30 సమయంలో పరీక్ష క్లోజ్ అవుతుంది. ఇది ప్రస్తుతం అయితే ఈరోజు డిఎస్సి పరీక్షలు అయితే ఎట్టకేళ్ళకైతే స్టార్ట్ అయినాయి. నిరుద్యోగులు ఎవరు భయభ్రాంతులకు గురి కాకుండా, ఇబ్బందులు పడకుండా ఖచ్చితంగా పరీక్షలకు హాజరు కండి అని చెప్పేసి అధికారులు అయితే సూచించిన పరిస్థితి కనబడుతుంది. ఈ పరీక్షల అనంతరం వీటి రిక్రూట్మెంట్ కంప్లీట్ కాగానే మరొక డిఎస్సి కూడా తొందరలో నిర్వహించబోతున్నాము. ఎందుకంటే ఇప్పటికే దాదాపు ప్రభుత్వ స్కూళ్ళలో చాలా ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ డిఎస్సి నిర్వహించిన వెంటనే మరో డిఎస్సి వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. భవిత, మనం చూసుకుంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా డిఎస్సి పరీక్ష నిర్వహిస్తుంది. అలాగే తొలిసారిగా ఆన్లైన్లో కూడా నిర్వహిస్తుంది. అయితే డిఎస్సికి గ్రూప్స్కి మధ్యలో గ్యాప్ లేదు అంటూ కూడా అభ్యర్థులు ఆందోళన చెందారు, ప్రభుత్వాన్ని విన్నవించుకున్నారు కూడా. కానీ ఎటువంటి స్పందన లేదు. ఈ నేపథ్యంలోనే పరీక్ష కూడా నిర్వహణ కొనసాగుతోంది. దీని పట్ల అభ్యర్థులు ఏమంటున్నారు? ఖచ్చితంగా ఏదైతే నిరుద్యోగులు ఎవరు కూడా పరీక్షలను వాయిదా వేయాలని కోరుకోరు. ఎందుకంటే గత కొంతకాలంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డిఎస్సి నిర్వహించిన సందర్భం లేదు. అప్పటి నుంచి కూడా నిరుద్యోగులందరూ కూడా రోడ్లెక్కిన పరిస్థితి కనబడుతుంది. అప్పటి నుంచి కూడా ప్రిపేర్ అవుతూ వస్తున్నారు. ఎందుకంటే చాలామంది కోచింగ్ సెంటర్ల వద్ద ఫీజులు కడుతూ మేము రెంట్లకు ఉంటూ కనీసము తిండి తినకుండా ఇబ్బందులు వేసుకుంటూ పోతే మా పరిస్థితి విద్యార్థులు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు, రోడ్డెక్కిన పరిస్థితి చాలా అని చెప్పేసి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నిరుద్యోగులు ఎవరు పరీక్షలు వాయిదా వేయమని ఎవరు కోరుకోరు. ఈసారి రాశి ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మరొకసారి పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని చెప్పేసి కోరుకుంటారే తప్ప ఖచ్చితంగా ఎవరు కూడా అభ్యర్థులు అలాంటి సూచనలు చేయరు అని చెప్పేసి క్లియర్ కట్గా ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వాయిదా వేయాలి అని సూచించే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎలాంటి పోటీ పరీక్షలకి రాసుకోని వాళ్ళే, అంటే ఎలాంటి పోటీ పరీక్షలను దరఖాస్తు చేసుకుని వాళ్ళే రోడ్లెక్కుతున్నారు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొన్న నేను తాజాగా రోడ్లెక్కిన ధర్నాలు చేస్తున్నటువంటి నిరుద్యోగుల కొంతమంది డీటెయిల్స్ తీసుకొని చూస్తే కనుక వాళ్ళు ఇటు గ్రూప్స్ కావచ్చు, ఇటు డిఎస్సి కావచ్చు, ఎలాంటి పరీక్షలకు అప్లై చేసుకున్న సందర్భం లేదు. కావాలని ఆకతాయిలు, కావాలని రోడ్లెక్కి అభ్యర్థులను ఇబ్బందులకు గురి చేసే వాళ్ళ పరిస్థితి అయితే కనబడుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్న తాజాగా నిరుద్యోగులు కొంతమంది ఖచ్చితంగా డిఎస్సిని వాయిదా వేయాలంటూ చెప్పి హైకోర్టును ఆశ్రయించినా తెలుస్తుంది. పిటిషన్ కూడా వేశారు. ఖచ్చితంగా ఈ డిఎస్సిని రేపు నిర్వహించబోయే డిఎస్సిని ఖచ్చితంగా వాయిదా వేసాం, మళ్ళీ కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలి, మరిన్ని పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పేసి వాళ్ళు కోరినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ రోజు నుంచి పరీక్షలు ప్రారంభమై ఆగస్టు 5 వరకు కూడా డిఎస్సి పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో ఆగస్టు 7 నుంచి గ్రూప్ 2 నిర్వహిస్తున్నారు. మధ్యలో ఒకే ఒక రోజు గ్యాప్ ఉండడంతో ఖచ్చితంగా మేము ప్రిపేర్ కావడం ఇబ్బందిగా ఉంటుంది. అయితే డిఎస్సి సిలబస్ వేరు, గ్రూప్స్ సిలబస్ వేరు కాబట్టి ఖచ్చితంగా పరీక్షలను వాయిదా వేయాలని చెప్పేసి వాళ్ళు కోరినట్టుగా తెలుస్తుంది. కానీ ప్రభుత్వం మాత్రం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దు చేసే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా యథావిధిగా నోటిఫికేషన్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తాము. మళ్ళీ జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తాము. వచ్చేటువంటి వారం రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఆ సమావేశాల్లో ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ని విడుదల చేసి వెంటనే ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ల వైజ్గా కూడా మేము ఖచ్చితంగా ఒక నోటిఫికేషన్ జారీ చేస్తాము. ఖచ్చితంగా ఈ పరీక్షలు మాత్రం ఇటు గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, డిఎస్సికి సంబంధించినట్టు కావచ్చు ఏ పోటీ పరీక్షలు కూడా వాయిదా వేసే ప్రసక్తి లేదని చెప్పేసి ప్రభుత్వం తరఫున కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈరోజు పిటిషన్కి సంబంధించి హైకోర్టులో విచారణ అయితే కొనసాగనుంది. విచారణకు సంబంధించినటువంటి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని మాత్రం వేచి చూడాలి. ఖచ్చితంగా దానికి సంబంధించి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ భవిత.